ఆగు. ఓ మై గాడ్. అరే అరే మీ ఊళ్ళో లేరుగా పొట్టి పనికి పోయినట్లున్నారు అందరు. హాయ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఈరోజు మా అంటే చిన్న క్రీతి వచ్చింది అన్నమాట మా పొట్టి అనేది. క్రీతి ఇక్కడ రా, అయ్యో నేను వెళ్తురు ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. హాయ్ చెప్పాలా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ అను, హాయ్ అను, కాదు హాయ్ అను, హాయ్ అను, గిట్లా గిట్లా గిజ్జుడు గిజ్జుడు, హాయ్ అను, హాయ్ హాయ్ గైస్ అన్, హాయ్ గైస్ అన్, హాయ్ గైస్ అన్, హాయ్ గైస్. ఇప్పుడు నువ్వు ఊరుకోతున్నావా? ఏ ఊరుకోతున్నావు? పెంపి పోతున్నావు? ఎటు పోతున్నావు? ఎందుకు? మీ అమ్మమ్మ ఇంటిగా? అమ్మమ్మ ఇంటికి పోతున్నావా? మళ్ళీ ఎప్పుడు వస్తాం మరి? పాలు తాగేస్తావా? పాలు తాగితే నీకు మీ ఇంటికాడ తాగచ్చు కదా పాలు. మీ అమ్మమ్మ ఇంటికాడ ఉందా పాలు? అవుగా చూడు వాళ్ళు నేను పిలుస్తురు. హాయ్ గైసన్, హాయ్ గైసన్. నీ పేరేంటి? నీ పేరేంటి అలా చెప్పు. నీ పేరేంటి అలా చెప్పు అని చెప్పు. ప్రీతి, నా పేరు క్రీతి అను చెప్పు. మ్యాకెట్ పెన్ ఏమైంది? నెత్తి కొట్టుకుంటున్నావు. తిన్నావా? అన్న తిన్నావా? పెయిన్ వెళ్ళిందా? ఎటు పోతున్నావు ఇప్పుడు? పెంపికి పోతున్నావా? సో గైస్, మా ఇంటికి వస్తే అప్పుడప్పుడు వచ్చి ఆడుకుంటుంది అన్నమాట. ఇక్కడ పొద్దున వచ్చేది, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నది. ఎటు పోతున్నావు క్రీతి? ఇక్కడ ఏ క్రీతి, అన్నం తింటావా? అన్నం తింటావా? పిల్లగడే దానికి గుద్దుకుడే డాడుచుడు కాక. క్రీతి, ఏ క్రీతి, మా పొట్టక్క ఏం చేస్తుంది? మా పొట్టక్క ఏం చేస్తుంది? పొట్టక్క ఏం చేస్తుంది? గాడు ఒకసారి డాన్స్ చేయపో, పో డాన్స్ చే. ఎట్లా చేస్తావు నువ్వు? డాన్స్ ఎట్లా చేస్తావు? బొడ్డమ్మ ఒకసారి ఎట్లా ఆడుతావు? ఒకసారి ఆడు, రౌండ్ తిరిగాడు. మ్యాకెట్ పోయింది. అట్లా ఆడతారా బతుకమ్మ? బతుకమ్మ ఎట్లా ఆడతారు? అట్లా ఆడతారా? ఎవరు ఆడతారు? మీ అక్క నువ్వు ఆడతావా? ఆకలి అవుతుందా ఆకృతి? ఆకలి అవుతుందా? అక్కేం చేస్తుంది చూద్దాంపా. అక్కేం చేస్తుంది చూద్దాంపా. గిటు 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 లోపల లోపల ఏం చేస్తుంది అక్క? ఏం చేస్తుంది అడుగు? ఏం చేస్తుంది అడుగు? అడుగు ఏం చేస్తుంది అడుగు? సో ఇక్కడ గైస్, సో మా పొట్టి మూవ్ చేస్తుంది. కృతి అక్కేం చేస్తుంది అడిగే? మీ అక్కకాయ పోదామా? కృతి, ఓ కృతి, మీ అక్కకాయ పోదామా? పోదాం పా మరి. పద పోదాం పద. అరే వా, అవి చూడు చూడు. మీళ్ళు ఏడున్నాయి? మీళ్ళు ఏడున్నాయి? ఈడుందా? అయ్యో ఆడుందా? నీకు తెలుసా మీళ్ళు ఏడు? తెలుసా నీకు? తెలుసా? పట్టుకుంటావా? ఆగు. ఓ మై గాడ్. అరే అరే మీ ఊళ్ళో లేరుగా పొట్టి పనికి పోయినట్లున్నారు అందరు. ఎట్లా లేరు? చూడు ఓలని కనిపిస్తారా? ఎవరు లేరు. మీ డాడీ బండి పట్టుకున్నట్టు పోయినట్టున్నాడు. ఉన్నాడా? ఉన్నారు. మమ్మీ అను, మమ్మీ అను, మమ్మీ అను, మమ్మీ అను. ఇంకొకసారి
మమ్మీ మమ్మీ అని తక్కున్నట్లున్నాయి మమ్మీ అక్కన్నది ప్రీతి మేక పేరేమో అను ఇక్కడ్రా ఇగో దా ఇక్కడ్రా దా ఇక్కడ ఊకో ఇక్కడ దిగు పొట్టి కృతి మనం మంచం వేద్దామట సరేనా ఇక్కడ ఊకరి ఇక్కడ ఒకరు ఊకరి వీళ్ళు మా ఇంటికి అంటే రోజు వస్తారు పొద్దున మార్నింగ్ వస్తాడు మార్నింగ్ వచ్చి మా మమ్మీ చాయ్ పెడితే బిస్కెట్లు అవన్నీ తింటారు తిని వచ్చి ఆడుకుంటారు అక్కడనే ఒక 2 hours దాకా ఉండి టైం స్పెండ్ చేసి పోతారు అనమాట వీళ్ళిద్దరు అక్క వీళ్ళు హాయ్ చెప్పు హాయ్ గాయస్ అని హాయ్ గాయస్ అన్న ఒకసారి హాయ్ అయితే కొంచెం అంటే ఇప్పుడే కొంచెం దీనికి మాటలు మంచిగా వస్తాయి దీనికి రావు అంటే చిన్న కృతికి రావు పెద్ద కృతికి వస్తాయి అన్నమాట నీ పేరు అనుగా అను వీళ్ళిద్దరు కాబట్టి నేను అందరిని పొట్టి అని వెళ్తాను వీళ్ళిద్దరిని మా ఇద్దరు చెల్లెల్ని వీళ్ళిద్దరిని పొట్టి అని వెళ్తుంది ఇంకా ఊరుకోతురా తిన్నావా అన్నం తిన్నావా మాట్లాడలేదు తలకాయ ఇప్పుడేనా తిన్నావా మీ డాడీ ఎట్టిపోయిండు ఒరకపోయినా ఒర్ర వచ్చిందాడు ప్రీతి నువ్వు ఒరకపోయినా బాగా ఒర్ర వచ్చిందా పోయినా నువ్వు ఒరకపోయినావా పోలేవా మీ డాడీ తీసుకుపోలేడు కదా చిన్న అక్క వాళ్ళు లక్ష్మి అక్కనా పోయి వచ్చినావా ఇద్దరు పోయారా జిమ్మలు తీసిరా పెద్ద ఉన్నాయా నీకడే కనిపించినాయి గన్ని నీళ్ళు పోయాంగా ఏమైంది ప్రీతి ఏంటిది అదా రోడ్ ఇట్లా కోసుకుపోయిందా చూసినావు నువ్వు అంటే ఇట్లా నడుచుకుంటూ పోయారా లేకుంటే బండి మీద పోయారా అంటే ఇట్లా ఒర్రరా అంటే నీళ్ళకి ఇట్లా కోసుకుపోయింది అంటున్నావా ఏమైంది కొడి పోకుండా అయినా ఇవన్నీ కుర్పులు అవుతున్నాయి కొడి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది బాగా చిగ్గు ఈ లోలు కృతి నువ్వే చూడు నువ్వు మీ ఫ్రెండ్స్ ఎట్ వేరు అది గైస్ ఇవాళ బడి అంటే బడి పోలేరు స్కూల్ ఉందా స్కూల్ సెలవా ఇవాళ అట్లే దెబ్బ తాకుతుంది సెలవు వేయాలా సెలవా ఇట్లనే ఇంత మందంగా కనిపిస్తుంది అన్నమాట ఇంతే అరే నువ్వు కొట్టుకుంటారు గాయస్ అలా ఏడుతుంది ఇది మొత్తం ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట అంటే ఇక్కడ ఉంటారు వాళ్ళు సో ఇక్కడికి ఒక 20 అడుగుల్లో మా ఇల్లు ఉన్నది అక్కడికి వచ్చి అక్కడ ఆడుకోవడం ఒక కుసుకు కుప్పు ఉన్నది అక్కడ ఆడుకోవడం అది సంథింగ్ చేసి సో ఒక 2 hours టైం స్పెండ్ చేసి వస్తారు అన్నమాట ఇక పొద్దున మార్నింగ్ వస్తారు అంటే మేము లేవగానే వస్తే అక్కడనే ఉండి అంటే ఇక నీళ్ళకి కూడా ఇలా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి సో అదన్నా చేసి వచ్చి వాళ్ళని అక్కడ ఆడుకుంటారు ఇక మమ్మల్ని పనులు చేసుకుంటారు అనమాట ఇక అంటే ఇక వాళ్ళు మాతో మా పొట్టు వాళ్ళతో ఆడుకుంటూ ఏడతారు ఇక కదా ప్రతి మీ నాన్నమ్మ మీ నాన్నమ్మ ఓలాలు అంటే
కొన్ని కొన్ని పదాలు అంటే కొన్ని మాటలు వచ్చాయి అనమాట. నానమ్మ, డాడీ, మమ్మీ. సో ఇట్లా ఇవి మాత్రమే వచ్చు. మిగతా నేలక తిరగదు అనమాట సరిగా అట్లా మాట్లాడదు ఇక. కాబట్టి ఊరకురా మనం ఇవాళ జిమ్మలు పడతావా? జిమ్మలు ఎట్లా పడతా తెలుసా మీకు? జిమ్మలు ఎట్లా పడతా తెలుసా మీకు? తెలుసా తెలుసా జిమ్మలు ఎట్లా పడతా తెలుసా మీకు? ఏ కొట్టుకోకురు అట్లా అదే కోతులు కోతులు ఏ అట్లా అనద్దు ఊకే. అది అది బిత్రోలు అనుకుంటారు. ఏ అట్లా అనద్దు. అమ్మమ్మ వచ్చింది ఎట్టిపోయింది? కృతి అమ్మమ్మ వచ్చింది ఎట్టిపోయింది? ఏడా గిట వచ్చింది ఇప్పుడే. గిట వచ్చింది ఇప్పుడే వచ్చింది. అయ్యో ఏం లేదు చెల్లమ్మ. పరి అడుగుదాను పరి. ఇంటికాడికి కేటాలు చేసిన అన్నమాట. సో వాళ్ళు తాను చేసుకొని స్కూల్కి పంపిస్తుంది. ఇక వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వస్తారన్నమాట. సో అక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కనిపించేది వాళ్ళ ఇల్లు అన్నమాట. వాళ్ళు అక్కడనే ఉంటారు. సో ఇక్కడ ఇది మా ఇల్లు. ఇక్కడ బోరింగ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి వాటర్ నింపుకొని పోతారు అన్నమాట. ఇక్కడికి వచ్చి ఏ లోపల పడుకోలేక అప్పటి పువ్వులు కూడా వర్షం పడితే వీళ్ళకి ఇలా పండుగ వర్షం పడాలి. ఓకే ఏం కూరండి మమ్మీ? బీరకాయ కూరనా? ఉంటున్నదా? పోదాం. బుట్నూరు పోయి వద్దాం ఇక. మన ఇద్దరేమైనా అక్క కూడా వస్తుందేమని నేను అనుకుంటున్నాను. మేము బుట్నూరు పోతున్నాం పోటీ రాదేక విద్దాం. నువ్వు ఎందుకు వస్తావు? ఇంట్లో పనులు చేయొద్దా? నువ్వే చేస్తావు మరి. సో గైస్ వర్షం అయితే పడతలేదు. కొంచెం అరిపించింది అనమాట. అరిపంటే ఖాళీ టైం ఇచ్చింది అనమాట. ఊట్నూరు పోతా అంటే ఊట్నూరు వెళ్తాం అనుకుంటున్నాం. మా పొట్టిది నేను. వీడితో నెక్స్ట్ వీడితో మళ్ళీ వెళ్దాం. ఓకే గైస్ బాయ్.